ఫార్మాట్ బ్రేకింగ్‌లో కథలు చెప్పడం అనేది అన్ని సార్లు సాధ్యమయ్యేది కాదు. కానీ కొన్ని కథలకి ఈ ఫార్మాట్ బ్రేకింగ్ అనేది యూఎస్‌బీ పాయింట్ అవుతుంది. స్వాగ్ టీజర్ చూసిన తర్వాత ఇలాంటి కథలు రాయాలన్నా, తీయాలన్నా గట్స్‌తో పాటు విపరీతమైన ప్యాషన్ ఉండాలి. ఆ ప్యాషన్ నమ్మే హీరో ఉండాలి. స్వాగ్‌కి ఇవన్నీ కుదిరాయని అనిపిస్తుంది. వీళ్ళు చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు. అంటే ఒక మంచి సినిమా డెలివరీ చేయటానికి ముందు ఈ సినిమా మాది అనే కంటే ఒక మంచి సినిమాలో మేము పార్ట్ అయ్యామన్న కాన్ఫిడెన్స్ వీళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. సో, ఈ కాన్ఫిడెన్స్ అనుకున్న రీజన్స్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్బ్. సరే, ఇలాంటి కథలు జనరల్‌గా బౌన్స్ బ్యాక్ అవుతుంటాయి. నేరేషన్ స్టైల్‌లోన ఎందుకు రిస్కు అర్థం కాక ఎన్ని లేయర్స్ ఉన్నాయి. అంటే చాలా సూపర్ హిట్ సినిమాలకి బ్యాక్ ఎండ్ స్టోరీస్ మనం కనుక్కుంటే అవి చాలా సార్లు రిజెక్ట్ అయిన తర్వాతే ఆడియన్స్ ముందుకొస్తాయి. కానీ స్వాగ్ విషయంలో జర్నీ ఏంటి? స్వాగ్‌కి అలాంటివి ఏమన్నా ఉన్నాయా? అంటే అట్ ద కోర్ లెవెల్ ఐడియా యాక్సెప్టెన్స్ అనేది అవతల పర్సన్ సెన్సిబిలిటీని బట్టి ఉంటుంది. మీరు ఇందాక అన్నట్టు రిజెక్షన్ ఎందుకు ఫేస్ చేసింది, బట్ జనాలు ఎందుకు ఆదరించారు రిలీజ్ అయ్యాక వేరే కథలు. చాలా సూపర్ హిట్ కథలకి బ్యాక్ ఎండ్ స్టోరీస్ ఇవే చూస్తాం. సో ఐ థింక్ పెళ్లి చూపులు కూడా. సో ఐఎమ్ ఫార్చునేట్ ఇనఫ్ దట్ ఈ కథ ఫస్ట్ నేను చెప్పటమే, విష్ణు గారికి చెప్పటం, ఆయన యాక్సెప్ట్ చేయడం దగ్గర థింగ్స్ హ్యావ్ స్టార్టెడ్. సో ఇది సెన్సిబుల్ కథ నేను చెప్పడం కన్నా వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఆయన ఒప్పుకున్నారు కాబట్టి ఇది సెన్సిబుల్ కదా అని ఒక మార్క్. సెకండ్ మూవీకి ఇలాంటి మల్టీ లేయర్స్, ఇలాంటి జానర్ షిఫ్ట్ అంటారా, లేకపోతే చాలా కనిపిస్తున్నాయి. అంటే టీజర్లో మీరు అన్నీ చెప్పలేకపోయారు. అంటే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు టీజర్లో ఉండేది అంతే స్పేస్. కానీ ఒక డిఫరెంట్ వరల్డ్ కనిపిస్తుంది. మీరన్నట్టు ఎక్కడ ఈ కథను ఒక ఫార్మాట్లో ఎక్కడ కనిపించట్లే కథ. ఇలాంటి కథలు యాక్సెప్ట్ చేయాలంటే ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ మీలాంటి హీరోస్ ఉండాలి సార్. లేకపోతే ఇలాంటి కథలు మా వరకు రావు. యాక్చువల్లీ కొత్త కథలు భయపడతాయి కదా సార్. నాకు అదేంటో నాకు కొత్త అనేసరికి ఎందుకో జనరల్గా రెండు రకాల రియాక్షన్స్ వస్తాయి కొత్త కథలు చెప్పినప్పుడు. కాకపోతే మనందరికి తెలుసున్న కథేనండి ఇది. మనందరికీ తెలుసున్న మన ఇళ్లల్లో మన పెద్దోళ్ళు, మన పూర్వీకులు ఏదో సందర్భంలో జరిగిన కథలే ఇవి. సంభాషణలు అన్నీ కూడా మన ఇళ్లలో జరిగింది, తెలియకుండా మాట్లాడుకుంటూనే ఉంటాం. దీన్ని మనం సినిమా కింద ప్రాజెక్ట్ చేయలే, ఇప్పుడు తీలే. సో ఇది మనకి అందరికీ తెలుసున్నదే, కనెక్ట్ అవ్వకపోవడానికి ఏమి లేదు. మనదే, ఇది మనదే చెప్తున్నాడు కదా అన్నట్టు అనుకుంటాం. ఆ జోష్ ఎలా వస్తుందంటే మనకి ఏదైతే 5-4 పాయింట్ మేము మగ ఆడ అని పెట్టుకున్నాం, జెండర్ డామినేషన్ జెండర్ ఇది. సో మగాళ్ళకి బాగా ఇంక్లైన్ అవుతారు చూసేటప్పుడు. ఆడవాళ్ళందరూనేమో ఈ రుక్మిణీదేవి క్యారెక్టర్, రీతు గారు, వీరు చేసిన క్యారెక్టర్లకి వాళ్ళందరూ ఇదవుతారు అనమాట. సో ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ప్రతి ఇళ్లలో, ప్రతి ఫ్రెండ్స్ బ్యాచ్లో ఆడ మగ అనేసరికి అందరికీ ఉండేదే. దాన్ని ఎలా ఏం చేశాడు, ఎప్పుడో మొదలైన పోరు ఇప్పటికి ఎలా ఎండ్ చేశాడు అనేదే బ్యూటిఫుల్గా రాసిన క్లైమాక్స్. మెయిన్ క్లైమాక్సే ఇలాంటి వాటికి మంచిగా మనకి రావాలి ఇప్పుడు. సో అద్భుతమైన క్లైమాక్స్ దొరికేసరికి డన్ అనుకుని కథ అంటేనే గడుపు నిండిపోయింది. ఇంక ఏది పెట్టుకోకుండా దూకేసాను అనమాట. అంటే ఓం భీమ్ బుష్ కూడా అలాగే దూకేశారు, కానీ ఒక సక్సెస్తో బయటకు వచ్చారు. కానీ ఈసారి మాత్రం అసలు ఎక్కడ కూడా సేఫ్టీ నెట్స్ ఏం కనిపించట్లే. ఓం భీమ్ బుష్ యాక్చువల్లీ ఆ ప్యాటర్నే అది కొత్త. ఇది మీరు కథ మిస్ఫైర్ అయితే అన్నారు కదా, ఒకసారి మేకింగ్లోనే మనకు అది మిస్ఫైర్ అయిద్దని నాకు నమ్మకం. మిస్ అయిద్దని నమ్మకం గ్యారంటీ కొడుతుందనే ఉంది. దాన్ని ఇది చేయటం అనేది లాస్ట్ మినిట్ ప్లాన్. సో అల్టిమేట్గా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి. ఏ ఆడియన్స్కి అయితే మనం సినిమా చేస్తామో ఆ ఆడియన్స్ ఎవరో క్లియర్గా చెప్పేయాలి. దీనికి నేను అది యూత్ని దృష్టిలో పెట్టుకుని చేసిన సినిమా. ఇది 100% 6 ఏళ్ళ పిల్లల నుంచి 60-70 ఏళ్ళ వయసు వాళ్ళు కూడా వచ్చినా హ్యాపీగా పెద్దవాళ్ళని తీసుకెళ్ళినా అరే భలే సినిమాకి తీసుకొచ్చేవరా అని చెప్పి మనం మెచ్చుకుంటారు. అంటే నెవర్ బిఫోర్లో చాలా జరిగినాయి ఈ సినిమాతో మీకు. ఇన్ని గెటప్స్ కానీ, డబుల్ యాక్షన్ కూడా నేను ఇప్పుడు చేయలేదు. గెటప్స్ మీకు నెవర్ బిఫోర్స్ చాలా ఈ సినిమాతో స్టార్ట్ అయినాయి. టూ డిఫరెంట్ రోల్స్. మీరు ప్రమోషన్స్లో చూస్తే మీరు ఇప్పుడు కనిపించినంత కాన్ఫిడెంట్గా నాకు వేరే సినిమా కూడా కాన్ఫిడెన్స్గా కనిపించారు. ఈసారి ఏదో ఎక్స్ట్రాగా ఒక అంటే జాగ్రత్తగా, అంటే మీరు కొంచెం క్లోజ్ కాబట్టి మీరు బాగానే గమనించేసి ఉంటారు. అంటే రిలీజ్ ముందే ఇది బట్టి
తెలిసిపోతుంది. 99% అయ్యే వచ్చినాయి రిజల్ట్ కూడా ఇప్పుడు. ఇదేంటంటే దీనికి ఇంకా ఎక్స్ట్రా ఏంటంటే కథ బలంతో పాటు అన్నీ కరెక్ట్ కుదిరినాయి. అంటే సక్సెస్ అని దీన్ని ఎంత కలెక్ట్ చేస్తుంది ఆ నెంబర్స్లో కాకుండా ఓ మంచి కథలో పార్ట్ అయ్యానన్న హ్యాపీనెస్ కనిపిస్తుంది టీంలో ఎక్కువగా. మొత్తం టీం అందరికీ కూడా అదే ఇప్పుడు. రీతు గారు ఏంటి గెటప్స్కి అట్రాక్ట్ అయ్యారా లేకపోతే క్యారెక్టర్కి అట్రాక్ట్ అయ్యారా? ఎందుకో చాలా చూజీగా ఉంటారు. స్టోరీకి అట్రాక్ట్ అయ్యానండి, నా క్యారెక్టర్స్కి అట్రాక్ట్ అయ్యాను అఫ్ కోర్స్. సో దిస్ ఫిలిం కేమ్ టు మీ అట్ అ పాయింట్ వేర్ ఐ వాజ్ లుకింగ్ ఎట్ డూయింగ్ సంథింగ్ మోర్. ఇంకా ఏదో ఛాలెంజింగ్గా చేయాలని నాకు అనిపించేది. యునో ప్రతి యాక్టర్ జర్నీలో ఒక పాయింట్ ఉంటుంది వేర్ యూ ఫీల్ లైక్ ఓకే ఐవ్ డన్ ఎక్స్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్, ఐవ్ డన్ సర్టన్ క్యారెక్టర్స్, బట్ నాలో ఇంకా ఉంది, నాలో ఇంకా పొటెన్షియల్ ఉంది, బట్ వై ఇస్ ఇట్ నాట్ బీయింగ్ ట్యాప్డ్? సో అలాంటి ఒక పాయింట్లో ఈ ఫిల్మ్ నాకు ఆఫర్ చేశారు అండ్ నాకు కథ చాలా నచ్చింది అండ్ నాకు ఆఫర్ చేస్తున్న క్యారెక్టర్స్ నాకు చాలా నచ్చాయి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ హసిత్ లాంటి డైరెక్టర్ నాలో యునో ఈ క్యారెక్టర్స్ని చూడటం నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఐ వాజ్ వెరీ గ్లాడ్ దట్ హీ హ్యాడ్ అ బిలీఫ్ దట్ ఐ కుడ్ పుల్ ఆఫ్ దీస్ క్యారెక్టర్స్. మాకు ఆ రాణి క్యారెక్టర్ చూసినప్పుడు ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు మాకైతే 100% సాటిస్ఫై అయిపోయాం. అవునా? ఐమ్ గ్లాడ్. ఓకే, ఐమ్ గ్లాడ్. సో అలాంటి కొన్ని క్యారెక్టర్స్ అంటే మనకి మజిల్తో కాదు ఐస్తో ఆ స్ట్రాంగ్నెస్ తెలుస్తుంటుంది కదా, రైట్ అది చాలా చక్కగా పొట్రే అయిపోయింది. సో మాకేమి డౌట్స్ లేవు, ఎలాగూ బాగుపోతున్నాడు మా తరపున పోరాటానికి. ఎక్కడ దొరికాడు సార్ ఈ క్యారెక్టర్? అంటే అసలు ఎంత ఇరిటేటింగ్గా ఉన్నాడో అంత ఎంటర్టైనింగ్గా ఉన్నాడు. అంటే మామూలు మాటలే కొంచెం అలా కొంచెం ఎత్తి పొడిచే మాటలు మొత్తం అంతా ఎటైర్ రెడీ అయ్యి ఏంటి తిట్టిందా అవి చెప్తుంటేనే అసలు భలే కిక్ వచ్చిందండి. అంటే యాక్చువల్గా ఒక ఆర్టిస్ట్కి డిలైట్ అనుకోవచ్చు ఇలాంటి క్యారెక్టర్స్ దొరికితే. సో కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక అవకాశం దొరికినప్పుడు బాగా అటాచ్ అయిపోయాడు క్యారెక్టర్ మీకు? బాగా వీడు అంటే భేదాలు ఏమి లేవు కానీ అందరూ ఒకటే, కానీ వీడు కొంచెం అవుతున్న కొద్దీ వీడు ఎక్కువ నచ్చేస్తున్నాడు. సో రేపు ఆడియన్స్ ఫీల్ అయ్యేది కూడా అదే ఉంటుంది, చాలా రోజులు గుర్తుండిపోతాడు. అచ్చ తెలుగు పేరు బావభూతి. ఎక్కడ నేను రిఫరెన్స్ అని ఉందా? మాకు ఎప్పుడో జంధ్యాల టైంలో వినేవాళ్ళం ఇలాంటి పేర్లు. భవభూతి యాక్చువల్లీ ఆయన సుప్రసిద్ధ కవి అండి, మరాఠీ కవి. ఆయన యాక్చువల్లీ కంప్లీట్ ఆపోజిట్, ఆయన చాలా కరుణరసం ఉన్న కావ్యాలు రాసిన మనిషి. కాకపోతే భవభూతి అంటే శివుడికి పేరు కూడా, అంటే ఇహపర ఇవి ఏమి లేకుండా నాన్ మెటీరియలిస్టిక్గా ఉండే ఒక పర్సన్కి ఇచ్చే పేరు కూడా. సో అది ఆపోజిట్ టు దిస్ గై. సో ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ఓవరాల్గా పేర్లు కూడా ఒకటి పేరు యయాతి, ఇంకొకటి పేరు భవభూతి, ఇంకొకటి భవభూతి మహారాజు, సింగర్. అండ్ సో ఐ ఫెల్ట్ దట్ రైమింగ్ ఈజ్ నీడెడ్, ఎందుకంటే ఇదంతా ఒక వంశంలో నడుస్తున్న ఒక కథ. సో తెలియకుండా ముందు తాత పేరో ముత్తాత పేరో వచ్చి అటాచ్ అవుతూ ఉండటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మనకి మన రెగ్యులర్ లైఫ్లో కూడా. సో ఐ థాట్ అది అండ్ చిన్న రిథమ్ ఉంటే పేరులో బాగుంటుందని ఆ ఉద్దేశంతో వెళ్ళింది. బాగా గుర్తుండిపోయేలా ఉంది పేరు భవభూతి. చాలా అంటే ఎవరైనా ఇలా మాట్లాడితే ఇతనికి బయట కూడా ఈ పేరు పెట్టేయచ్చు, వీడెవడో బావభూతిలో మాట్లాడుతున్నాడు. సో ఎక్కడ అంటే ఏదైనా స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఎనీ కదా, ఒక ఆలోచన నుంచి స్టార్ట్ అయింది, లేకపోతే ఇది ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయింది కదా, ఎక్కడ ఈ స్వాగ్ అనేది ఎక్కడ మొదలైంది అంటే? సో ఇది ఫస్ట్ మేము ఏ ఆస్పెక్ట్, ఏ థీమ్ మీద వెళ్ళాలి అనే ఒక ఆలోచనలో ముందు సినిమా చేయడానికి ఫిక్స్ అయిపోయారు. సినిమా చేయాలని ఇలాంటి ఒక మల్టిపుల్ థ్రెడ్తో వెళ్ళాలి అనే ఒక ఇదైతే ముందు డిస్కస్ చేసి ఉన్నాం. విష్ణు గారు అప్పుడప్పుడు చెప్తుంటారు ఈ సినిమా గురించి, లేదండి ఈసారి గెటప్స్ ఓకే చాలా బాగా వస్తుంది అనే ఒక చిన్న ఎక్సైట్మెంట్ కనిపించేది. మిగతా సినిమా ప్రమోషన్స్ అప్పుడు కూడా ఎక్కడో దీని గురించి మాట్లాడేవాళ్ళు. దీని జర్నీ ఆల్మోస్ట్ 2 years రాజరాజ రిలీజ్ ముందే అనుకొని ఇంకా సినిమా కూడా రిలీజ్ అవ్వాలా, ఇప్పుడు నెక్స్ట్ మనం చేస్తే ఇలాంటివి చేద్దాం, ఇది చేద్దాం అని చెప్పి అనుకోకుండా ఒక ఐడియా చెప్పడం. తర్వాత రాజరాజ రిలీజ్ అయిన తర్వాత ఒక 1 month ఒక సక్సెస్ కాంబినేషన్గా టర్న్ అవటం మీద అది
అలా జరిగింది బట్ ఇది ఇంకా నేను ఎవరిని ఊహించలేను ఇందులో ఇన్ని పాత్రలు చేయాలి అంటే ఆ కన్విక్షన్, అంటే కథ మీద కన్విక్షన్ ఒకటైతే విష్ణు గారికి, ఆయన యాక్టింగ్ మీద ఆయన కన్విక్షన్ ఉండాలి. బికాజ్ నేను కూర్చొని చెప్పే అంత స్థాయి ఇంకా నాకు లేదు. ఇది కావాలి, ఈ క్యారెక్టర్కి ఏం కావాలని నేను చెప్పగలను, కానీ లోపల నుంచి నేను చేయగలను ఇది అనేది లోపల నుంచి సో వచ్చి ఇంటర్నల్ గా ఫీల్ అవటం అనేది, రెడీ అవటం అనేది తనకు వదిలేస్తారు. తనకి ఉంది, ఇన్నెట్ గా ఉంది. నేను గమనించిన రాజరాజాలో అవ్వచ్చు, వేరే మూవీస్ లో అవ్వచ్చు, ఉంది. కాబట్టి నేను టెన్షన్ లేకుండా ఐ కెన్ లీవ్ ఇట్ టు హిమ్, ఆయన తీసుకురాగలరు. అది జరిగింది. ఒక ఆర్టిస్ట్ గా ఈ సినిమా తర్వాత శ్రీ విష్ణు ఎలా చూస్తాం మేము అంటే, ప్రతి సినిమాతో మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. మాకు అప్పట్లో ఒకటి ఉండేవాడి దగ్గర నుంచి మీరు ఎంచుకునే కథలంటే ఇష్టం సార్. ఫస్ట్ అంటే శ్రీ విష్ణు ఒక కథలో పార్ట్ ఏంటంటే మంచి కథ అయి ఉంటుందనేది ఒక జనరల్ అభిప్రాయానికి తీసుకొచ్చేస్తారు ఆడియన్స్ని. సో 80% 90% అవి ప్రూవ్ అవుతూనే వస్తున్నాయి, ఎక్కడో ఒకటి మిస్ఫైర్ అయినా కూడా. కానీ ఇక్కడ ఈ సినిమా తర్వాత ఒక ఆర్టిస్ట్గా కూడా లేదు నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తాడు అనే ఒక చిన్న బిలీఫ్ ఏర్పడింది. ఏం చెప్తారు దాన్ని? అంటే నేను మీకేమైనా అనిపించిందా? అంటే నేను మూవీ చూసే మాట్లాడుతున్నాను, ప్రగల్భాల్లాగా కాకుండా ఒక విశ్వాసంతోనే మాట్లాడుతున్నాను. బికాస్ నా పర్సనల్ ఫీలింగ్, సీన్ అయిపోయాక అతను బాగా చేశాడు అనేంత కూడా గుర్తు రాకుండా ఓన్లీ క్యారెక్టరే మీకు ఎక్కేసి ఉంది అంటే ఐ థింక్ ఆర్టిస్ట్ అది రక్తి కట్టించినట్టు. బాగా చేశాడని అనిపించకపోవడమే బాగా చేయటం. అసలు సీన్ ఎక్కేసి ఉండటం అనేది బాగా చేయటం, స్పెషల్ గా అండర్లైన్ చేయించుకోవడానికి ఏదో పర్ఫామ్ చేశారు అది కాకుండా ఐ థింక్ అది మీకు ఒక 10-15 టైమ్స్ వస్తుంది ఈ మూవీలో పర్టికులర్లీ. సూపర్. యా సో ఐ థింక్ అంతకు మించి ఐ థింక్ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. రేతు మీకు అని అనిపించిందా ఆన్ లొకేషన్ కానీ శ్రీ విష్ణుని చూస్తాం? ఫస్ట్ టైం బావబోతి లాగా చూసినప్పుడు ఐ కుడెంట్ రికగ్నైజ్ హిమ్ అండి. దట్ వాజ్ ద ఫస్ట్ టైమ్ ఐ సా హిమ్ ఇన్ డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ ఈ ప్రాస్థెటిక్ మేకప్లో. హీ లుక్ ద పార్ట్, హీ బిహేవ్ ద పార్ట్. అసలు ఐ కుడ్ నాట్ సీ విష్ణు ఇన్ దట్ పర్సన్, ఐ కుడ్ ఓన్లీ సీ ద క్యారెక్టర్. సో దట్స్ హౌ కన్విన్సింగ్లీ ఈస్ పోర్ట్రేట్ ద క్యారెక్టర్స్. సూపర్. అంటే శ్రీ విష్ణు గారికి వచ్చేసరికల్లా మనకి ఆయనకి అలవాటైన ఒక డైలాగ్ డెలివరీ ఒకటి ఉంటుంది. దాన్ని బ్రేక్ చేయడానికి ఈ సినిమా చాలా అవకాశం ఉంది. ఎందుకంటే 4 క్యారెక్టర్స్, ఆ బాడీ లాంగ్వేజెస్, డిక్షన్ పట్టుకోగలగాలి. ఒక ఆర్టిస్ట్గా మీకు అది ఎంత ఛాలెంజింగ్ అనిపించింది విష్ణు గారు? ఇది అదే ఈ 4 క్యారెక్టర్లు కదా సినిమాలో. బేసిక్గా నేను ఈ పోటీలు ఈ ఆ టైప్ కాదు. మనం ఇప్పుడు ఏదో ఆడుకునేటప్పుడు అది ఉండేది, కానీ ఆ కాంపిటీషన్ స్పిరిట్ సినిమాల్లోకి వచ్చాక నాకు అసలు కంపారిజన్ కానీ అది చిరాకు నచ్చదు. అండ్ నాకు అలా కాంపిటీషన్లో పెట్టుకోవడం కూడా అలా తెలియదు, అలా చూడండి నేను ఎప్పుడు సినిమాని. ఒకవేళ కాంపిటీషన్ ఏదన్నా ఉంది ఒక యాక్టర్కి ఇది అది అని ఏమైనా మార్క్స్ పెట్టుకుంటే వీళ్ళు నలుగురికి సినిమాలో అంటే చూస్తారు. నేను కాంపిటీషన్లో ఉంటే నాకు పోటీగా ఎలా ఉంటారో అనేది ఈ 4 క్యారెక్టర్లో మీరు చూస్తారు అనమాట. అంటే ఒకళ్ళకొకళ్ళు అంటే ఎవరు కాంపిటీషన్లో గెలిచాడన్నది రేపు ఆడియన్స్ చెప్పాలి. ఎవరు గెలిచినా క్రౌన్ మీకే కదా. అదే కానీ ఎవరు గెలిచినా అనేది రాకుండా బావబూతి చేసేటప్పుడు ఆడిని కొట్టాలి. యయాతి చేసేటప్పుడేమో వీడిని కొట్టాలి. సేమ్గా చేయకూడదు ఏది కూడా. రూట్ హెడ్, ఫ్యామిలీ హెడ్ కింగ్. సో ఆ కింగ్లో ఉండే ఒక 3 పోలికలు, ఒక పోలిక వీడికి స్ప్లిట్ చేసా, ఒక పోలిక ఆడికి స్ప్లిట్ చేసా, ఒక పోలిక ఆడికి అంటే డిఎన్ఏలో ఉండే పోలికని అంటే ఒకడు ఒకేలా సిగరెట్ కాలుస్తాడు. అదే స్టైల్ కింగ్ లాగా ఈ సిగరెట్ ఒకటే కాలుస్తాడు. మిగతా మాటలు అన్నీ వేరు. ఆడు కూర్చునే విధానం కింగ్లా కూర్చుంటాడు. అలా కూర్చునే విధానమే మాట్లాడేటప్పుడు అది. మిగతాదంతా స్లాంగ్ కానీ లేకపోతే మాడ్యులేషన్ కానీ ఎక్కడికక్కడ సపరేట్. సో నాకు నేనే ఫీల్ అయ్యా బేసిక్గా. అంటే టైం పట్టింది కదా, 4 గంటలు కూర్చోబెట్టి మేకప్ వేసినప్పుడు ఏం ఆలోచించాలో తెలియదు. ఇప్పుడు ఏంటి అన్నట్టు అలా ఆలోచించుకోవటం. కానీ గెటప్ వేసిన తర్వాత నిజంగా రషీద్ గారు అని మాకు ప్రాస్థెటిక్ చేసిన ఆయన నాకు నేను అని అనిపించేది కాదు. నాకు మామూలు క్యారెక్టర్లోకి ఎక్కడం ఇవన్నీ అంటారు కదా. ఇప్పటి వరకు మీరు ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్కి మీరు చేసిన క్యారెక్టర్స్ మీలాగే ఉంటాయి. అవునవును, దాదాపుగా. ఇప్పుడు నీది నాది ఒకే కథ, బాయ్ నెక్స్ట్ డోర్ అని లేకపోతే రాజరాజ చోర చూస్తున్నా అక్కడక్కడ శ్రీ విష్ణు వచ్చినా మాకేం ఇబ్బంది ఉండేది లేదు. కానీ ఇలాంటి క్యారెక్టర్స్ చేసినప్పుడు మాత్రం ఆ డిఫరెన్స్, ఆ బార్డర్ దాటకుండా చేయాలి. అవును, నాకు డబుల్ యాక్షన్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు ఎప్పుడు. కొంచెం అంటే మా టీం ఎవరికి కూడా లేదు డబుల్ యాక్షన్ ఇది.
సో ఎలా ఉంటుందని చిన్న అది అందరికీ ఉండే డౌటే, ఎవరు చేసినా అది అది అనిపించేది స్టార్టింగ్. వన్స్ దిగిన తర్వాత షూట్కి ఎప్పుడు అనిపించలేదు. ఎంత ఇవ్వగలుగుతాం అంత బెస్ట్. మాకు అంటే డబుల్ యాక్షన్, త్రిబుల్ యాక్షన్ అంటే రీసెంట్ టైంలో జైలవకుశ గుర్తొస్తుంది. జైలవకుశ. ఎన్టీఆర్ గారు అసలు అది ఇంకా ఆయన సేమ్ గెటప్లో ఉండి కూడా ఆయన నెక్స్ట్ లెవెల్ అసలు అది కదా. సో మళ్ళీ మాకు ఈ స్వాగ్ అనిపిస్తుంది. సో అంటే ఒకే పర్సన్ డిఫరెంట్ బాడీ లాంగ్వేజెస్. కోర్ ఎలిమెంట్ అనేది ఏం కనెక్ట్ అవుతాం మనం అంటే మాకు జెండర్ వార్ కనిపిస్తుంది. జెండర్ వార్ అంటే ఒక సరదాగా జంబలకడి పంబలో కూడా మనం అది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు యూఎస్ వచ్చిన బాగా ఎంజాయ్ చేస్తాం జెండర్ వార్ని. ఈ జెండర్ వార్ని ఎలా ఎంటర్టైన్మెంట్గా మలిచారు? సో కథలో ఇన్నేట్ ఎంటర్టైన్మెంట్ ఉంటూ ఉంటుంది, విచ్ ఇస్ ఇద్దరు మోకరీ ఏదైతే ఉంటుందో దట్ విల్ బీ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. బట్ అదే కాకుండా ఇన్ని పాత్రలు విష్ణు గారు ఒక పాత్ర చేస్తేనే డెఫినెట్గా ఒక ఎంటర్టైన్మెంట్ థ్రెడ్ అనేది మిస్ అవ్వకుండా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సీన్ నడుస్తూనే ఉంటుంది. స్పెషల్గా దానికి ఒక ట్రాక్ అట్లా ఉండదు. ఆయన డైలాగ్ డెలివరీ అవ్వచ్చు, డైలాగ్స్ అవ్వచ్చు, ఇవన్నీ. ఇక్కడ 4 ఉన్నాయి అలాంటి పాత్రలు. సో ఏ ఎపిసోడ్లో ఆ ఎపిసోడ్ డెఫినెట్గా ఆ ఫ్యాక్టర్ అయితే సర్జ్ అవుతూనే ఉంటుంది హైగా ఎంటర్టైన్మెంట్ ఇది. అట్ ద సేమ్ టైం కథ ఎక్కడ ఆగదు. సో ఆ ఫోర్స్తో ముందుకెళ్తూ ఉంటుంది కాబట్టి యూ విల్ ఓన్లీ ఫీల్ ఎంగేజ్డ్ హెవీగా. ఎలాగా అది స్పెసిఫిక్గా తీసుకున్నామంటే అది కథలో భాగంగా వచ్చింది. విష్ణు గారు ఉన్నారు కాబట్టి ఇంకాస్త ఫ్రీగా వచ్చింది. మీ కాంబినేషన్ మీకు ఒక బాండ్ ఇద్దరు ఇది ఉంది కాబట్టి ఆయన ఎలాంటి డెలివరీస్ ఉంటాయి అనేది నాకు ఒక క్లారిటీ ఉంటుంది, నేను ఎలాంటివి రాస్తాను అనేది ఆయనకు ఉంటుంది. ఆయన ఫ్రీగా కొన్ని వదిలే ఉంటాయి, కొన్ని అది డబ్బింగ్లో ఇంకా వచ్చే ఉంటాయి. సో ఆల్ ద కాంబినేషన్ విల్ వర్క్ బిగ్ టైమ్ ఆన్ ఎంటర్టైన్మెంట్ స్కేల్. అట్ ద సేమ్ టైమ్ కథని చాలా స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్ళి. ఈ కాంబినేషన్ కూడా బాగుంది. ఎలాంటి లవ్ స్టోరీ ఉంటుందండి? అసలు లవ్ స్టోరీకి స్పేస్ ఉందా మా ఇద్దరి మధ్య? Not at all. This is not love story. This is definitely not a love This story. is not a love story at all. ఒకప్పుడు అనుకోవచ్చు అది బ్యాక్ స్టోరీ ఉండొచ్చు. అది మనం ఎక్కడ అర్థం చేసుకోవాలి. సో చెప్పండి Hate కదా. story. హేట్ స్టోరీ. Hate story. హేట్ స్టోరీకి ముందేనా లవ్ అనేది ఉండాలి కదా. డైరెక్ట్గా హేట్ రేట్ ఎలా స్టార్ట్ అయ్యింది? Hatred తోనే స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ. అంటే ఆడవాళ్ళందరినీ రిప్రజెంట్ చేసేది తన క్యారెక్టర్, మగాళ్ళందరినీ. సో లైఫ్లో బాహుబూతిని చూసారా ఎవరైనా రియల్ లైఫ్లో? చూడకూడదని ఇంత డేంజరస్ క్యారెక్టర్ ని నేను ఎప్పుడు కాదలేదు రియల్ లైఫ్ లో. కొంచెం మోతాదు తగ్గిన బాహుబూతులు? నాట్ రియల్లీ. I think I have grown up in a very protective environment, so I've never come across such dangerous people. డేంజరస్? It's quite dangerous, I would say. ఓకే. ఏంటంటే ఎక్స్ప్లోరేషన్ కానీ లేకపోతే ఒక సీన్ చేసిన తర్వాత ఒక ట్రస్ట్ ఉంటుంది కదా, ఆర్టిస్ట్ ట్రస్ట్ ఉంటుంది, మరి భలే కుదిరింది ఈ సీన్, అలాంటి మూమెంట్స్ ఏమున్నాయి ఈ సినిమాలో మీ క్యారెక్టర్కి సంబంధించి? Honestly, throughout the movie shoot నాకు అది అనిపించేది. I'm a director's actor అండి. సో నాలో he could see these characters and నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు and I fully trusted his vision. So I surrendered to him as an actor. So ఏది చెప్పినా I just wanted to do it convincingly. I wanted to portray the characters to the best. So రోజు like shoot finish చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత I would have a satisfaction, a sense of satisfaction. సో నాకు ఈ మూవీ షూట్ త్రూ అవుట్ ఆ ఫీలింగ్ ఉండేది. మాకు రీతుని చూస్తున్నప్పుడు అనిపిస్తుందండి ఇంకా మంచి క్యారెక్టర్ పడట్లేదు, ఇంకా ఇంకా ఆవిడ ఉండాల్సిన ప్లేస్ కంటే ఇంకా చేరట్లేదు, అది స్వాగ్లో అది కుదురుతుందేమో అనిపిస్తుంది. టు అన్ ఎక్స్టెంట్ ఐ థింక్, టు అన్ ఎక్స్టెంట్. కాంబినేషన్కి ఇంత టైం పట్టింది ఏంటి మీ కాంబినేషన్కి? మా కాంబినేషన్ 10 years మళ్ళీ ఎప్పుడు ప్రేమేష్ కాదు. ప్రేమ, అవును. అంటే కథలు పంపించట్లేదా విష్ణు గారు మీరు? కథలు పంపించట్లేదా రీతు గారు? పంపించి ఎప్పుడు పంపించినా కేరళలోనో తమిళనాడులోనో అక్కడక్కడే తిరుగుతూ ఉండేదన్నమాట. అక్కడ ఎక్కువ మేబీ ఇట్ వాస్ డెస్టినీ. ఐ థింక్ వి వర్ డెస్టిన్డ్ టు యాక్ట్ ఇన్ దిస్ మూవీ. అంటే ఈ దీంట్లో నేను తెలుసుకుంది ఏంటంటే 10 years బ్యాక్ చేసాం మనం, ఇప్పుడు చేసాం. 10 years హీరోయిన్ కింద కెరీర్ తెలుగులో ఉండటం అనేది ఒక చాలా పెద్ద అచీవ్మెంట్. అది ఓన్లీ డిఫరెంట్ స్క్రిప్ట్స్, మంచి స్క్రిప్ట్స్, అదే స్క్రిప్ట్ సెన్స్ ఉండటం వల్లే ఇన్ని రోజుల నుంచి చక్కగా సినిమాలు ఆ గ్రేస్ని, ఆ స్వాగ్ని అలా కాపాడుకుంటున్నారు. సో ఏంటి అంటే మీరు ఒక కథని ఓకే చేయాలంటే ఏమైనా చెక్ లిస్ట్ ఉంటుందా, లేకపోతే ఎందుకని చూజీగా ఉన్నారా? ఆన్ అండ్ ఆఫ్ ఎక్కువగా కనిపించట్లేదు అంటే
ఐఎమ్ అన్ యాక్సిడెంటల్ యాక్టర్ అండి. నేను యాక్టర్ అవుతానని ఎప్పుడు అనుకోలేదు. 10 ఏళ్ళ కెరియర్ తర్వాత కూడా ఏంటండి? సో మేబీ దట్స్ ఐఎమ్ వెరీ కేర్ఫుల్. అండ్ నేను మల్టిపుల్ ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తాను. సో ఐ థింక్ ఆ గ్యాప్ రావటం ఇస్ ఇన్ఎవిటబుల్. ఆల్సో ఐ డోంట్ నో, లైక్ ఐ థింక్ ఫిల్మ్స్ లైక్ దిస్ ఇస్ మై స్ట్రెంగ్త్ అనుకుంటా నాకు. ఐ డోంట్ నో. యా, మీకంటే కొన్ని లిమిటేషన్స్ని పుష్ చేసుకునే అవకాశం కొన్ని క్యారెక్టర్స్ ఇస్తాయి కదా. సో ఇప్పటి వరకు చేయని కొన్ని కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేసే అవకాశం ఈ క్యారెక్టర్స్లో అలాంటివి దొరికాయా మీకు? డెఫినెట్లీ. ఇప్పటివరకు నేను చేసిన క్యారెక్టర్స్తో కంపేర్ చేస్తే ఈ 2 క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఐ కుడెంట్ రిలేట్ టు ద క్యారెక్టర్స్ బికాజ్ నా రియల్ లైఫ్ పర్సనాలిటీ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. దేర్ బిలీఫ్ సిస్టమ్ ఇస్ డిఫరెంట్. సో యా, ఐ థింక్ కంపేర్ చేస్తే లైక్ యా ఫ్రమ్ మై ప్రీవియస్ వర్క్ ఐ థింక్ అసలు ఆయనకి కూడా అసలు ఏం సంబంధం లేదు. పాపం బాబు ఎక్కడ ఈయన ఎక్కడ అసలు మోస్ట్ మోడెస్ట్ పర్సన్ నుంచి అదే నాకు ఎందుకు ఇలా క్రూరంగా ఉన్నాడు ఎందుకు రాశారు? రాజరాజేమో దొంగోడు, ఇంకేమో ఇది మీలో క్రూరుడు ఉన్నాడు. లేదు, ఒక ఆఫర్ ఇస్తాడు కదా, మగజాతిని సేవ చేసుకోండి మీకు ఇచ్చిన అవకాశం. ఆ డైలాగ్ అయితే నేను 4-5 సార్లు వెనక్కి వెళ్ళి చూసాను. ఆ బాడీ లాంగ్వేజ్ అదిరిపోయింది విష్ణు గారు. అది అంటే నేను ఏదైతే అంటే నిజంగా ఫీల్ అయ్యి చెప్పినట్టే ఉంది డైలాగ్. అది మోనోలాగ్ అండి. అది సినిమాలో 4.5 minutes సింగిల్ షాట్. అది అంత గ్రాంధికమే ఉంటుంది. అది ఎప్పుడు మ్యాక్స్ నాకు గుర్తున్నది 10th ఇంటర్ కూడా గుర్తులేదు. ఎప్పుడైనా తీసామో 10th ఏమన్నా గుర్తు కొంచెం. హాస్టల్ వాటిల్లో చదివిస్తారు కదా ఫోర్స్ఫుల్గా. అప్పుడు కూడా ఆయన లైన్లు చదువు ఉండదు. అలా నేను ఒక 3 రోజులు ఎవరా అలాంటివి ఉంటే అలాంటి సింగిల్ షాట్లో చేస్తేనే బాగుంటుంది. ప్లస్ చాలామంది ఉంటారు, నెంబర్ ఆఫ్ టేక్స్ అనేసరికి మనం ఇదైపోతాం. ఎప్పుడు పెద్ద సీన్లు 1 గోలో అయ్యేవి 1-2 టేక్లు అయిపోవాలి, లేకపోతే ట్రై చేయకూడదు. మనకు అది పోతుంది ఆ సీన్. కరెక్ట్ 3 రోజుల ముందు ఇస్తే అది అసలు నాకు చదవడానికి ఒక రోజు పట్టింది. అది ఆ వర్డ్స్ నాకు తిరగడానికి ఒక రోజు. నాకు ఇలా అర్థం అవ్వట్లేదు కదా, కొంచెం రికార్డ్ చేసి పంపు అంటే మళ్ళీ రికార్డ్ చేసి పంపిన ఇంకా భయం వేసింది. ఏంటి ఇంత తెలుగు అసలు ఎలా మాట్లాడాలరా అని ఒక 2 రోజులు గట్టిగా పట్టుకున్నాం. ఒక 7-8 వేరియేషన్లు చూపించాలాడు అప్పుడే. అంతేనా స్టోరీ? ఇటు నుంచి ఇటు వచ్చింది. అది విత్ గెటప్ యాక్షన్ ఉండాలి. చేసి మొత్తం చెప్పేసి దూకేయాలి. వీళ్ళు దూకపోతే గ్యారెంటీగా 10 సార్లు చేయండి నాకు తెలుసు. సైలెంట్గా మొత్తం అంతా అలా చేసుకుని వచ్చేసి దూకేసాం. దూకితే ఇంక మళ్ళీ వెట్టైపోయి 3-4 గంటలు మళ్ళీ గ్యాప్ ఉంటుంది కదా. సో అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఆ రోజు. లేదు, ఆ డైలాగ్ మీరు ఎక్కడో లోపల కూడా గట్టిగా ఫీల్ అయినట్టు చెప్పారు. అది రిఫ్లెక్ట్ అవ్వాలి కాబట్టి, తొక్కబడ్డాం కాబట్టి క్యారెక్టర్లో ఆ బాధ మీకు బాగా అనిపిస్తుంది. అప్పుడే అధికారం వస్తుంది. సో ఆ రోజు నాకు బాగా గుర్తు. ఆ సింగిల్ షాట్ అయిపోవటం, ఇమీడియట్ సెట్ మళ్ళీ మారుస్తున్నారు. సో అదే ప్లేస్లో ఈ చేంజెస్కి 4-5 hours కావాలన్నారు. మొత్తం అప్పుడు ఎక్కడ చేస్తున్నారు? సారథిలో. సో సిటీలోనే కాబట్టి ఎవరు అవైలబుల్ ఉన్నారో దగ్గర ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేయించి మంచిగా 4 hours మంచి బిర్యానీ వండుకొని అందరికీ పెట్టి, అంటే ఆ రోజు కింగ్ అయిపోతుంది. అంటే పౌరాణిక పాత్రలు చేసే వాళ్ళ కష్టం తెలిసిందా? అది చాలా కష్టం. రామారావు గారు కానీ అసలు అది వాళ్ళ గురించి ఇంక మనం అసలు ఎత్తడానికి కూడా సరిపోం అన్నమాట. అంటే అంత కష్టం. అసలు ఆ భాష ముందు తిరగదు, అంత ఈజీ కాదు. ప్యూర్ తెలుగు మాట్లాడటం అనేది అంత ఈజీ కాదు. అది అర్థమయ్యేలాగా స్పష్టంగా విత్ ఎక్స్ప్రెషన్స్ విత్ మూమెంట్స్ ఆ రోజుల్లో సింగిల్ టేక్ కింద చేసేసి ఎవరంటే మేము అదే అనుకున్నాం. అది చేస్తూ మళ్ళీ ఆయన డైరెక్షన్ దాని గురించి మేము దానగిరి సూర్యకర్ణ అనే టాపిక్ మేము కింగ్ ఎపిసోడ్ చేస్తున్నాం సేపు అనుకున్నాం. ఎలా చేశారు అంటే అసలు అంటే ఇప్పుడంటే మనకు చాలా సోర్సెస్ ఉన్నాయి. అప్పుడు ఏముండేది కాదు. 25 kgs ఉండేదంట. అది ఒరిజినల్ పెడితేనే ఫీల్ వస్తుంది అంటారు. మనకి అసలు అది రాజరాజు అది పెట్టినందుకే నాకు తలపోటు వచ్చేసి పిచ్చి వచ్చేది. వాళ్ళ గ్రేట్నెస్ అదేనండి. ఇలాంటివి చేసినప్పుడే మనకి పెద్దవాళ్ళ యొక్క గ్రేట్నెస్ తెలుస్తుంది. వాళ్ళ మీద ఇంకా మర్యాద పెరిగిపోతుంది, గౌరవం పెరిగిపోతుంది. సో అటు కమల్ హాసన్ గారు, అలాంటివి చేస్తేనే మనం ఇంకా వాళ్ళకి ఇది అవుతాం. చేస్తూ ఉండాలి, వాళ్ళని తలుచుకుంటాం. డైరెక్టర్స్ హీరో అనే ట్యాగ్ లైన్ అందరికీ రాదు సార్. కానీ డైరెక్టర్స్ని ఒకసారి నమ్మితే
చివరి వరకు అతని చేయి పట్టుకొని, అంటే అతనికి ఏం కావాలి, సినిమాకి ఏం కావాలని నిలబడే హీరోస్ చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళల్లో మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మీ పేరు ఎప్పటికీ పాపప్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే స్వాగ్ లాంటి స్క్రిప్ట్ ఇప్పుడు ఆయన అంటే మీకే చెప్పాడు, ఇంకెక్కడ ఎవరికైనా చెప్తే ఏం జరిగేదో తెలియదు మనకి. సో ఏం చెప్తావు విష్ణు గురించి? అంటే డైరెక్టర్స్కి ఒక రాక్, ఒక వాల్ లాగా నిలబడిపోతాడు అనే పేరు ఉంది. మీకు సెంటిమెంట్ కూడా కలిసి వచ్చిద్దేమో సార్. మీకు ప్రొడక్షన్ హౌస్ మార్చిన ప్రతిసారి సూపర్ హిట్లే దొరికినాయి. ఈసారి ఏం సో అంటే ఆన్ ఎ పర్సనల్ నోట్ చెప్పాలంటే ఐ వుడెంట్ బి ఎ డైరెక్టర్ ఇఫ్ నాట్ ఫర్ శ్రీ విష్ణు గారు. అంటే ఆయన నోటీస్ చేసి మనం నీ దగ్గర ఉన్న కథ ఉంటే చెప్పు నేను చేస్తాను అని నేను బ్రోచెవరెవరకు వర్క్ చేస్తున్న టైంలో చెప్పుండకపోతే నేను ఆ కన్విక్షన్తో ఉండేవాడినా లేదో తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బికమింగ్ ఎ డైరెక్టర్ ఇట్ సెల్ఫ్ ఫుల్ క్రెడిట్ గోస్ టు హిమ్. ఇంకా డైరెక్టర్స్ యాక్టర్ అనేది నాలాంటి వాడిని పక్కన పెడితే ఎనీ అదర్ డైరెక్టర్ విల్ టెల్ ద సేమ్ థింగ్. బికాస్ వన్స్ ఆయన బాధ్యత తీసుకున్నారంటే సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ 1 వీక్ వరకు కూడా వదలరు, అయిపోయాక కూడా వదలరు. అది పోనీయండి సినిమా ఉండనియండి, డజంట్ మ్యాటర్. అంటే అంత బ్యూటిఫుల్ బాండేజ్లోకి ఒక డైరెక్టర్తో ఉండటం అనేది చాలా తక్కువ మంది హీరోస్కి చూస్తుంటాం. అంటే ఉంటుంది, బాండేజ్ ఉంటుంది, ప్రొఫెషనల్ బాండేజ్ ఉంటుంది. బట్ డైరెక్టర్ కోసం ఇంకొక 10 steps అహెడ్ వేయాలంటే విష్ణు చాలా సునాయాసంగా వేసేస్తాడు డైరెక్టర్ కోసం. ఎవరు విష్ణు గారితో ఆల్రెడీ చేసిన డైరెక్టర్స్ బయట ఎక్కడ చేస్తున్నా సరే ద డిస్కషన్ విల్ బి ఈయనతో చేసినప్పుడు ఉన్న వివేక్ ఆత్రేయ రీసెంట్గా అంటే వివేక్ గారు ఏదైనా బికాస్ విష్ణు గారితో ఒక బాండ్ ఫామ్ అయిపోయి ఉంటుంది. సో ఇట్ విల్ బి వెరీ డిఫరెంట్ వెన్ దే వర్క్ విత్ అదర్ యాక్టర్స్. అక్కడ ఇంకో బాండ్ ఉంటుంది, నేను కాదన్ను. బట్ విష్ణు గారు చూపించే ఆ కంపాషన్ ఏదైతే ఉంటుందో అక్రాస్ మూవీ ఉంటుంది. ఎందుకు అట్లాగా అని అడిగితే నాకు అదొకటే వచ్చు అంటారు ఆయన. అలా చేయటమే నాకు వచ్చు, దట్ ఈస్ ద ఓన్లీ వే ఐ కెన్ వర్క్ ఫార్వర్డ్. ఇప్పుడు ఆయన స్క్రిప్ట్ ఏమైనా యాక్సెప్ట్ చేయాలంటే స్క్రిప్ట్లో ఉండాల్సిన యూనిక్నెస్ వీడు చేయగలదా లేదా అనే ఒక కన్విక్షన్తో పాటు ఈజీ ద పర్సన్ ఐ కెన్ వైబ్ విత్ ఫర్ నెక్స్ట్ 1 year అనేది కూడా చూసుకుంటారు. లేకపోతే ఇట్ ఈస్ నాట్ ఫర్ అ పర్సన్ హూ వాంట్స్ టు ఇన్వెస్ట్ ఆల్ ఇన్ టు వన్ పర్సన్, అనదర్ పర్సన్, వాడు ఎవడో తెలియదు, స్ట్రేంజర్ చేయాలంటే ఐ థింక్ ఆ బాండ్కి వాల్యూ ఇస్తారు కాబట్టి ఆ రిలేషన్ అలా కంటిన్యూ అవుతుంది. వివేక్ విష్ణు గారు అవనియండి, తిరుమల కిషోర్ విష్ణు గారు అవ్వచ్చు, రామ్ అబ్బరాజు, మాది. సో ఐ థింక్ అది ఎనీ డే విత్ నో బ్రైనర్ విష్ణు గారితో చేసేయచ్చు అనే ఒక ఇదైతే ఉంటుంది. ఒక డైరెక్టర్ స్కూల్ పెట్టుకోవచ్చామా సార్ మీరు? అంటే మీ డైరెక్టర్స్ రిపీట్ చేస్తేనే సరిపోయింది. నేను అదే అని ఒక రౌండ్ మళ్ళీ మా వాళ్ళందరినీ అయిపోయింది. వీఆర్ వెయిటింగ్ వివేక్ ఆత్రేయ మీ కాంబినేషన్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాం. నేను చూసారా సరిపడా? చూసా. ఏం కాన్వర్జేషన్స్ ఫోన్ చేసి వివేక్తో మాట్లాడటం? బ్యాచిటీస్ అంటే ముందు స్టోరీ నుంచి అన్నీ చెప్తారు నాకు వివేక్ పై. ఇంకా షూట్ ఉన్నప్పుడే డిస్టర్బ్ చేయని తప్పితే ప్రతిదీ షూట్లో జరిగేది, పోస్ట్లో జరిగేది కానీ ఎప్పుడు అన్ని అప్డేట్స్ మా ఏమవుతున్నాయో అలాగే వివేక్ ఏమవుతాయో ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. సో సినిమా ముందే వెరీ వెరీ కాన్ఫిడెంట్, గట్టిగా మనం కొట్టేస్తాం, పని అయిపోతుందని తెలుసు. పని అయిపోయింది అంటే ముందు అంటే సుందరానికి తెలిసిన బ్యూటిఫుల్ ఫిల్మ్, అది కూడా సూపర్ సినిమా అది. అంటే ఇప్పుడు వివేక్, హసిత్ హసిత్ ఆర్టిస్ట్ కూడా కదా వీళ్ళు విపరీతమైన హార్డ్ వర్క్ చేస్తారు. బేసిక్గా వీళ్ళని ఇంతలా హార్డ్ వర్క్ చేసే వాళ్ళని, అంటే అందరూ హార్డ్ వర్క్ చేస్తారు, వీళ్ళు అదో టైపు. ఇది నేను మీకు మెంటల్ మధ్యలో ఈవెంట్లోనే చెప్పా. అప్పుడు వీళ్ళు అసలు ఇంకా ఏదో పని ఉంటుంది కదా మనిషికి, కనీసం తింటున్నా అప్పుడన్నా మనం గుర్తు చేసుకోవాలి మనం ఇది అని. అది ఉంది వీళ్ళకి. ఇంకా ఏది పట్టుకుంటే అదే పూర్తయ్యే వరకు. అదేం పిచ్చో నాకు అసలు ఆశ్చర్యం వేసేది. అందుకే ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేయాలి. ఇలాంటి వాళ్ళు ఒక 10 మంది వచ్చారంటే ఒకేసారి రూపురేఖలు మారిపోతుంది మన ఇండస్ట్రీ అని గట్టిగా నమ్ముతా. మీరు అంటే ప్రమోషన్స్లో చెప్పింది కూడా తెలుగు సినిమా రైటింగ్ స్టైల్ గురించి సినిమా తర్వాత మాట్లాడుకుంటారు. పక్క ఇండస్ట్రీలో వాళ్ళు కూడా తొంగి చూస్తారు, అంటే ఇలాంటి కథలు కూడా చేస్తారు అని. ఆ కాన్ఫిడెన్స్ మీకు ఈ స్క్రిప్ట్ ఇచ్చిందంటే మీ జడ్జిమెంట్ మేము 100% నమ్ముతున్నాం సార్. సో మీ స్వాగ్కి స్వాగతం. సో మీతో పాటు ఎంజాయ్ చేయాలని అంటే మీరు ఏదైతే నమ్మి ఈ సినిమాలో పార్ట్ అయ్యారో ఆ నమ్మకం ఆడియన్స్ 100% నిలబెడతారని కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ అండి.